హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే శుభవార్త. ఉచిత స్కూటీలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత స్కూటీలకి మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్తో పాటుగా అసలు ఎవరెవరు అర్హులు, ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా మీరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే గూగుల్లోకి వెళ్ళి TGOB-MMS అనేటటువంటి సైట్ని ఓపెన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేనైతే మీకు అక్కడ వాట్సాప్ గ్రూప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయితే అయ్యింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్, మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వారి యొక్క పేరు, ఆధార్ నెంబరు, అదేవిధంగా ఆహార భద్రత కార్డు, వారు రూరల్లో ఉంటున్నారా, అర్బన్లో ఉంటున్నారా అనేటటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా తండ్రి యొక్క పేరు, జెండర్ అయితే మేల్ ఆటోమేటిక్ ఉంటుంది. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్, దీని పక్కన రెడ్ స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. స్టార్ మార్క్ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ పుట్టిన తేదీ అనేది ఇవ్వాలి, సంవత్సర ఆదాయం కూడా ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. మీ యొక్క మతము చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం 5 మతాల వారికైతే ఫస్ట్ ఫేజ్లో భాగంగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ముస్లిం వాళ్ళకి అవకాశం ఉంది, సిక్కు వాళ్ళకి అవకాశం ఉంది, బుద్ధిస్ట్ వాళ్ళకి అవకాశం ఉంది, పార్సీస్ వాళ్ళకి అవకాశం ఉంది, జైన్స్ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. మిగిలినటువంటి మతాల వారికి అయితే అవకాశం లేదు. దీనిపైన మీ యొక్క కామెంట్ ఏంటో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి తప్పనిసరిగా, లేకపోతే మీకైతే అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి ఉండాలి, అది దాని యొక్క సంఖ్యని మెన్షన్ చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా ఏ తేదీ రోజున జారీ చేశారో దాన్ని కూడా మెన్షన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ యూనిట్ కాస్ట్ 1,50,000 రూపాయల స్కూటీ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో 80% గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇస్తుంది, 20% అయితే మీరు తిరిగి పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, డోర్ నెంబరు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. అటాచ్మెంట్స్ మీరు ఏమేం అప్లోడ్ చేయాలి అంటే అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి, ఆదాయ పత్రం, సంఘ ధృవపత్రం అనేది ఆప్షనల్, ఇస్తే ఇవ్వవచ్చు, లేకపోతే లేదు. ఆహార భద్రత కార్డు అప్లోడ్ చేయాలి, సెకండరీ స్కూల్ మీ SSC మెమో అనేది అప్లోడ్ చేయాలి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ కార్డును కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళినట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇక్కడ ఈ 2 బాక్స్లలో టిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. ఈ ప్రివ్యూ పైన వన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇందాక మీరు ఏమేం డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి, లేదు అంటే కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ క్లిక్ చేయగానే వెంటనే అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్ని జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే ప్రింట్ అయినా కూడా తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. సో ఈ విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి చివరిలో ఈ అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ని తీసుకోండి. అదేవిధంగా మీకు ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ మాన్యువల్ పేపర్స్ని కూడా జత చేసి మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరికి మీకు ఈ స్కూటీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.